వైసీపీ నేత అంబటి రాంబాబును కేసులు వెంటాడుతున్నాయి. సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలకు సంబంధించిన కేసులో అంబటికి నిన్న పీటీ వారెంట్ ఇచ్చి ఇవాళ గుంటూరుకు తీసుకొస్తున్నారు. పింఛన్ లబ్ధిదారుల నుంచి 200 మినహాయించుకొని వారికి లక్కీ డ్రా టికెట్లు ఇచ్చిన కేసులో అంబటికి పీటీ వారెంట్ జారీ చేశారు. దీంతో గత ప్రభుత్వ హయాంలోనే సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో అంబటి మీద కేసు నమోదు చేశారు. దీంతో అంబటి రాంబాబుకు మున్సిపల్ సివిల్ కోర్టు పీటీ వారెంట్ జారీ చేసింది. ఇప్పటికే వైద్య కళాశాలల పీపీపీ విధానంపై ఆందోళన కేసులో న్యాయస్థానం అంబటికి నిన్న బెయిల్ మంజూరు చేసింది. సత్తెనపల్లి పోలీసులు కాసేపట్లో అంబటిని కోర్టులో హాజరుపరచనున్నారు. దీంతో అంబటి విడుదల మరింత జాప్యం కానుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. అంబటి రాంబాబు అయితే మాత్రం గుంటూరు కోర్టుకి రానున్నారు. ప్రధానంగా కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం మరొక గంటలో వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పోలీసులు అయితే మాత్రం పెద్ద ఎత్తున బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. నేనైతే ఆ కోర్టు దగ్గర ఉన్నాను. ఇక్కడ పరిస్థితి కనుక చూసుకున్నట్టయితే మాత్రం ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీసులు అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే అంబటి రాంబాబుకి సంబంధించి అంబటి రాంబాబుకి ఈ పీటీ వారెంట్ అనేది జారీ అయినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఇక్కడ ఏదైతే గతంలో 2 కేసులు ఏవైతే ఉన్నాయో వాటి మీద బెయిల్ లభించినప్పటికీ కూడా ఇంకో కేసు అయితే మాత్రం ప్రజెంట్కి సంబంధించి దాన్ని పీటీ వారెంట్ జారీ చేయడం జరిగింది. ఏదైతే సత్తెనపల్లికి సంబంధించి అంటే 2023 సంవత్సరంలో సత్తెనపల్లిలో అంబటి రాంబాబు మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంక్రాంతి సంబరాల కార్యక్రమం నిర్వహించే సందర్భంలో అక్కడ ఒక ఈ లక్ డిప్ వ్యవహారం, లాటరీకి సంబంధించిన లక్ డిప్ వ్యవహారం అయితే మాత్రం ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుందని చెప్పుకోవాలి. ఏంటంటే అప్పట్లో లక్ డిప్ తీసుకోవాలి, లక్ డిప్ టికెట్ వచ్చేసి 200 రూపీస్. ఆ 200 రూపీస్ టికెట్ కంపల్సరీగా కూడా ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో వాళ్ళు తీసుకోవాలి అని చెప్పి ఆంక్షలుని మౌఖికంగా జారీ చేసిన సందర్భంలో ప్రతి పింఛన్దారు దగ్గర కూడా 200 రూపాయలు జారీ చేయడం అనేది 200 రూపాయలు ఇవ్వడం అనేది తీసుకోవడం జరిగింది. దీంతోనే ఒక్కసారిగా కూడా అక్కడ చాలామంది పెన్షన్దారులు అంటే వాళ్ళకు వచ్చేటువంటి 3000లో 200 రూపాయల పెన్షన్ తీసుకోవడంతో మాత్రం వాళ్ళైతే కొంత ఆందోళన చెందినటువంటి పరిస్థితి. ఇది గమనించినటువంటి గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి ఎవరైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఈ అధ్యక్షుడైనటువంటి గాది వెంకటేశ్వరరావు ఉన్నాడో ఆయన అయితే మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఆయన అప్రోచ్ అయ్యారు. కేసు పెట్టేందుకు ప్రయత్నించిన సందర్భంలో కేసు నమోదు కాలేదు. ఆ తర్వాత ఆయన కోర్టుకు వెళ్తాం, కోర్టులో దీనికి నెంబర్ వేయించి కేసు చేయడం జరిగింది. ఈ చేసిన సందర్భంలో ప్రజెంట్ ఈ కేసు పెండింగ్లో ఉన్నది. ఇప్పుడైతే అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకి మీద వేసినటువంటి 2 కేసులకి సంబంధించి బెయిల్ వచ్చినటువంటి నేపథ్యం. ఇప్పుడు మరో కేసు కూడా వేశారు. ఈరోజు యాక్చువల్గా ఈ కేసు కనుక పడకపోయినట్లయితే పీటీ వారెంట్ ద్వారా ఆయనకి ఇక్కడికి తీసుకురాకుండా ఉన్నట్లయితే మాత్రం ఆయన ఈ రోజైతే విడుదలయ్యేటువంటి పరిస్థితి అయితే ఉండేది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా వైసీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన టార్గెట్ చేస్తున్నారు. ఆయన అయితే మాత్రం పోసాని మురళీకృష్ణ లాగా ఏ విధంగా అయితే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కేసులు అయితే నమోదు చేసి ఇబ్బంది పెట్టారో అదేవిధంగా కూడా అంబటి రాంబాబుని ఇబ్బంది పెడుతున్నారని వైసీపీకి సంబంధించిన నాయకులైతే మాత్రం కొంత ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. మరొక గంటలో అంబటి రాంబాబు అయితే ఇక్కడికి రానున్నారు. తర్వాత ఆయనకి బెయిల్ ఇస్తారా లేకపోతే రిమాండ్కి పంపిస్తారా అనేది దీనికి సంబంధించినటువంటి ఎవరైతే న్యాయమూర్తి ఉన్నారో ఆయన తీసుకున్నటువంటి ఈ డిసిషన్ బట్టి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.